హెచ్ఎండిఏ పరిధిలోని రైతుల సమస్యలపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నరసయ్య గౌడ్ పాల్గొని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తుర్క్యాంజల్ మున్సిపాలిటీని ఎల్బీనగర్ జోన్లో కలపాలని, జీహెచ్ఎంసీలోని 53వ డివిజన్కు కోహెడ పేరు పెట్టాలని గ్రామ ప్రజలు అఖిలపక్ష కమిటీ తీర్మానం చేసింది. ప్రభుత్వం పట్టణ అభివృద్ధిని శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ చేయాలని దత్తాత్రేయ అన్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని రైతులకు ఉన్న భూములను ప్రభుత్వం వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే పెద్ద ఎత్తున రైతులతో పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రామాలకు రోడ్లు వేయాలి, గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలి, అది చేయాలి. కానీ అది చేయకుండా కేవలం మనం ఒక పెద్ద హైదరాబాద్ చేస్తున్నానంటే అది కేవలము స్వప్నం మాత్రమే ఉంటుందని నేను మీకు ఈ సభాముఖంగా మనం డివిజన్గా చేయకుండా, సర్కిల్కి దగ్గర చేయకుండా కోయడ గ్రామాన్ని దూరం వేయడం తీవ్రమైన అన్యాయం. ఈ కోయడ గ్రామాన్ని తప్పకుండా డివిజన్గా చేసి తీరాలని నేను ఈ సభాముఖంగా